ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు ఈరోజు మూడవ అధ్యాయం, భగవద్గీత మూడవ అధ్యాయంలో రెండు శ్లోకాలు చదివాము. వ్యామిశ్రేణేవ వాక్యాన బుద్ధిం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య అని. ఎందుకంటే కృష్ణుడు అంతకుముందు రెండవ అధ్యాయం మనం చూశాం కదా, రెండవ అధ్యాయంలో జీవస్వరూపాన్ని గురించి చెప్పాడు. దాని తర్వాత లోకధర్మం స్వధర్మం అపి చావేక్ష, నీ స్వధర్మాన్ని కూడా మనసులో పెట్టుకొని నువ్వు యుద్ధం చేయాలయా, లేకుంటే మిగతా నీ శత్రువులందరూ కూడా నిన్ను చూసి నవ్వుతారని చెప్పి చెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఎంతసేపు సాంఖ్య బుద్ధి చెప్పాను, ఇప్పుడు యోగ బుద్ధి చెప్తున్నాను. యోగే త్రిమాం శృణు, యోగ బుద్ధిని చెప్తున్నాను అని చెప్పని కర్మయోగ బుద్ధిని చెప్పాడు. కానీ క్లియర్గా క్లాసిఫై చేసి చెప్పలేదు. ఆ కర్మయోగ బుద్ధి చెప్పేటప్పుడే మళ్ళీ నీకు నీవు ఇలా చేస్తే నీకు జ్ఞానం ప్రాప్తి వస్తుంది, నీవు నీ మనసు ఇలా శృతి విప్రతిపన్నమైనటువంటి, అంటే శృతులన్నీ ఎక్కువగా విని కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి నీ మనస్సు ఎప్పుడైతే నిశ్చలంగా తయారవుతుందో అనే ఒక మాట అన్నాడు. సో అలాంటప్పుడు కర్మను చెప్పాడు, అక్కడ జ్ఞానాన్ని చెప్పాడు. అంటే మనం అర్థం చేసుకున్నాం, మనకు ఎందుకు అర్థమైంది అంటే శంకరాచార్యుల వారి భాష్యం ఉంది కాబట్టి, ఓహో అది వేరే వాళ్ళకు ఇది వేరే వాళ్ళకు అని మనకు బాగా క్లారిటీ అర్థమైంది. కానీ ఇమీడియట్ ఆడియన్స్ అర్జునుడు. ఇమీడియట్ ఆడియన్స్ భాష్యం ఉంది కాబట్టి మనకు అన్ని ఇప్పుడు జ్ఞాననిష్ట అంటే ఏమిటో తెలుసు, కర్మనిష్ట అంటే ఏమిటో తెలుసు. సో కానీ అర్జునుడికి అది కొంచెం చెప్పాడు, ఇది కొంచెం చెప్పాడు, మరి ఏమిటో అని చెప్పని ఆయన క్లారిటీ రాలేదు కదా. అందుకని ఇంకా క్లియర్గా, ప్లస్ ఆయన మనసులో ఇంకా ఏమన్నా నేను యుద్ధాన్ని తప్పించుకోవచ్చా అనేటువంటి భావన కూడా ఉండిండొచ్చు. ఏమన్నా నేను కూడా సన్యాసం తీసుకోవడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా అన్నట్టుగా ఉండిండొచ్చు. సో అందుకని సన్యాసం అనే దాన్ని కాకపోయినా యుద్ధాన్ని ఏ విధంగా నేను అవాయిడ్ చేయగలను, నాకు పాపం వస్తుందేమో అనే భయం ఇలాంటివన్నీ ఉండిండొచ్చు. సో అందువల్ల ఆ విధంగా ప్రశ్న అడిగాడు అనమాట. నిశ్చిత్య గట్టిగా చెప్పునైనా నాకు ఏదో క్లియర్గా ఏదో ఒకటి డిసైడ్ చేసి చెప్పు అని చెప్పి అన్నాడు. సో అక్కడి వరకు చదివాము. ఇక్కడ దీని కింద ఉన్నటువంటి భాష్యం కూడా చదివాము. దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అక్కడంతా జ్ఞాన కర్మ సముచ్చయవాదం అనేటువంటి వాదాన్ని మనం 5 రోజులు చెప్పుకున్నాం దాదాపు. సో ఇప్పుడు నెక్స్ట్ మూడవ శ్లోకం జస్ట్ చదివాము, అయినా ఇంకొకసారి చదువుతాం. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా లోకేऽस्मिन् द्विविधा निष्ठा పురా ప్రోక్తా మయానఘ पुरा प्रोक्ता मया नघ జ్ఞానయోగేన సాంఖ్యానాం ज्ञानयोगेन साङ्ख्यानां కర్మయోగేన యోగినాం. कर्मयोगेन योगिनाम्। ఇక్కడ చాలా క్లియర్గా కృష్ణుడు చెప్తున్నాడు, నేను ఇది వరకు జ్ఞానయోగము అనేటువంటిది అని సాంఖ్యులకు చెప్పాను, కర్మయోగం అనేటువంటి దాన్ని యోగులకు చెప్పాను అంటున్నాడు. లోకే అస్మిన్ ద్వివిధ నిష్ఠ పురా ప్రోక్త మయా అనఘ. అనఘ అనేది అడ్రస్ అన్నమాట. ఓ అనఘ అంటే పాపం, అనఘ అనే మాట అప్పుడప్పుడు మనం ఎక్కడన్నా మిగతా చోట్ల కూడా వింటుంటాం. అనఘ అంటే పాపము లేనటువంటి వాడా అని. అఘము, అఘం అంటే పాపం. జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం. ఈ విధంగా నేను ఒకప్పుడు చెప్పాను అని. నేను పురా ప్రోక్త ఎప్పుడో చెప్పాను అని. మరి ఎప్పుడు అనేటువంటిది అది మళ్ళీ 4వ అధ్యాయంలో కూడా మళ్ళీ వస్తుంది. ఇది పురా ప్రోక్త అని ఉన్నప్పుడు అక్కడ 4వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, అయ్యా నువ్వేమో ఈ ఈ ఈ ఇప్పుడు ఈ ద్వాపరయుగ అంతంలో ఉన్న ఇప్పుడు ఉన్నావు నువ్వు ఇక్కడ, ఆ, నువ్వు ఎప్పుడో సృష్టి ఆరంభంలో ఉన్నావు అని ఎలా అని చెప్పనే అక్కడ క్లారిటీ మళ్ళీ అడుగుతాడు. ఇక్కడ పురా అంటే ఎప్పుడైనా కావచ్చు, ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను అంటే అర్జునుడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సో లోకే అస్మిన్ ద్విధా నిష్ఠ. అస్మిన్ లోకే అంటే ఈ లోకములో, లోకములో అంటే ఈ వరల్డ్ అని కూడా అనే కాకుండా పబ్లిక్ పీపుల్ కదండి. అక్కడ పీపుల్ మన మనిషి ఎవడైతే ఈ కర్మలు చేయడంలో అధికారం ఉన్నదో వాడు ఇక్కడ ఇంటెండెడ్ అన్నమాట. లోకహ అంటే వ్యక్తి అనే అర్థం కూడా ఉంది. లోకహ అంటే అయం లోకహ అంటే ఈ వ్యక్తి అనే అర్థం కూడా ఉన్నది, ఈ లోకం అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నది. సో లోకే అస్మిన్ ఈ లోకములో అంటే ఈ మనిషి మానవ సమాజంలో అని అనుకోండి. ద్వివిధ నిష్ఠ, రెండు రకాలైనటువంటి నిష్ఠలు ఉన్నాయి. ఏమిటి? ఒకటి ఇంగ్లీష్లో కూడా రాస్తుంటారు, ఈ మోడర్న్ పోయిట్స్ కొంతమందిని చూస్తే టిఎస్ ఎలియట్ ఇట్లాంటి వాళ్ళని చూస్తే మ్యాన్ ఆఫ్ యాక్షన్ అండ్ మ్యాన్ ఆఫ్ కాంటెంప్లేషన్ అని రాస్తుంటారు. సో మ్యాన్ ఆఫ్ యాక్షన్ ఎవడు? కర్మయోగి. మ్యాన్ ఆఫ్ కాంటెంప్లేషన్ ఎవడు? ఇతను జ్ఞానిష్టలో ఉన్నటువంటి వాడు.
ఈ రెండు నిష్టలు, నిష్ట అంటే అర్థం కూడా చెప్పుకున్నాం కదా, నిశ్చయంగా ఒక దానిలో ఉండడం అన్నమాట. నిశ్చయన అవస్థానం, నీ ప్లస్ స్థ బికమ్స్ నిష్ఠ. సో అదేమిటి, దానిలో తత్పరత, తత్పరత్వంతో ఇది దిస్ ఈజ్ మై పాత్ అని దాన్ని శ్రద్ధగా చేయడం, అనుష్ఠించడం, అది విషయం. జ్ఞానయోగేన సాంఖ్యానం, సాంఖ్యం అంటే జ్ఞానం అని. ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మ విషయకమైనటువంటి జ్ఞానం, ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కాదు, ఆత్మ విషయకమైనటువంటి జ్ఞానాన్ని సాంఖ్యం అన్నారు. సో సమ్యక్ ఖ్యాయతే ఆత్మతత్వం అనే మాట కూడా మనం చెప్పుకున్నాం రెండవ అధ్యాయం ప్రారంభంలో. సమ్యక్ ఖ్యాయతే ఆత్మతత్వం అనేనా ఇది సాంఖ్యం అని. సో తర్వాత సాంఖ్యం అనేటువంటి జ్ఞానం కదా. సాంఖ్యులు అంటే జ్ఞానం గలవారు, అంటే జ్ఞాననిష్టలో ఉన్నటువంటి వారు. జ్ఞానయోగం అనేటువంటిది ఆ సాంఖ్యులకు చెప్పారు, అంటే జ్ఞాననిష్టను పర్సూ చేయాలి అనే ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళు. కర్మయోగిన యోగిన, కొంతమంది కర్మలు చేసే దాంట్లో వాళ్ళు ఉంటారు. అందరు కూడా సన్యాసులు కాలేరు కదండి, అందరు కూడా జ్ఞాననిష్టలో ఉండలేరు. ఇప్పుడు కూడా మనం భగవద్గీత చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భగవద్గీత చదవండి అంటే ఎవడు చదవడు. పోతే మిగతా రకరకాలైనటువంటివన్నీ కూడా ఏదో ఆ కర్మ చేస్తా, ఈ కర్మ చేస్తా, నాకు ఏదో పుణ్యం వస్తుంది అది ధోరణిలో ఈజీగా ఉంటారు. ఎందుకంటే కర్మ చేయడం అనేటువంటి చాలా సులభమైనటువంటి పని. భగవద్గీత వినడం అనేటువంటిది ఎంత కష్టమో మనకి ఇప్పుడు తెలుసు. సో కర్మ కర్మయోగేన యోగిన, కర్మయోగులకు యోగా, కర్మయోగులు కర్మను గురించి చెప్పాను అని. అంటే స్వధర్మాన్ని ఆచరించుకుని, కర్మయోగం అంటే ఏంటండి, జ్ఞానయోగం, కర్మయోగం అంటే ఏంటి? బేసికలీ జ్ఞానయోగం అంటే అక్కడ ఆత్మవిచారం అనేది ఉంటుంది. క్షణ క్షణంలో కూడా అతను నేను అంటే నేను ఫలానా అనేటువంటి అవగాహన, నేను ఫలానా రామయ్య సుబ్బయ్య అని కాకుండా, నేను నా ఆత్మస్వరూపం ఇది, నా ఇదేంటి ఎసెన్షియల్ స్వరూపం, నా అసలు స్వరూపం ఏమిటి? ఆ పరమాత్మ స్వరూపం కంటే భిన్నంగా లేదు. పరమాత్మ చైతన్యం అనేటువంటిదే నా స్వరూపము. భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని మన గాయత్రి మంత్రంలో చెప్పేది అదే కదా. దేవ భర్గ, వరేణ్యం భర్గ. వరేణ్యం భర్గ అంటే శ్రేష్టమైనటువంటి ఆ కాంతి, అంటే ఆ శుద్ధ చైతన్యం అనేటువంటిది, అది నా స్వరూపం అని భావిస్తాను, ధీమహి భావిస్తున్నాము అని. సో ఆ విధంగా అట్లాంటి భావనలో ఉన్నటువంటి వాడు అది. తర్వాత కర్మ, అతనికి కర్మలు అనేటువంటిది ఒకవేళ కర్మ చేసినా కూడా అది అకర్మ అవుతుంది అనేది కూడా మనం భాష్యంలో చదువుకున్నాం ఇదివరకే. కర్మ చేసినా కూడా ఆ కర్మ యొక్క ఫలం అతనికి రాదు. కర్మ ఫలం లేకుండా ఏమిటి, లోక సంగ్రహం అంటే లోకులకు మరి సరైనటువంటి దారి చూపాలి, మార్గం చూపాలి అనేటువంటి ధోరణితో ఆయన కర్మలు చేస్తాడు. తర్వాత బ్రహ్మాత్మ స్థితిలో ఉంటాడు అనేది. కర్మయోగి ఏమిటి? నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఉంటుంది. జ్ఞాననిష్టలో ఉన్నవాడికి నేను అకర్త అనేటువంటి భావనలో ఉంటాడు. నేను అకర్త, ఏదో నటవత్ కార్యం కరోతి అని, వాడు యాక్టర్ లాగా పనిచేస్తున్నాడు అంతే. తర్వాత ఇక్కడేమిటి, నేను కర్మ చేస్తున్నాను, నా డ్యూటీ ఇది, నేను ఇలా చేస్తున్నాను, ఇది ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను అనేటువంటిది కర్మయోగం. ఈశ్వరార్పణ బుద్ధి కాకుండా నేను నా సొంతం కోసం చేసుకుంటున్నాను అంటే అది కామ్యకర్మ అవుతుంది. మళ్ళీ కామ్యకర్మ అనేది ప్రైమరీ లెవెల్ అండి. కామ్యకర్మ అనేటువంటిది ప్రైమరీ లెవెల్. నాకు అది కావాలి, నేను ఆ యజ్ఞం చేస్తా, ఇది యజ్ఞం చేస్తా అని ఉంటారు కదా, అది కామ్యకర్మ. నా స్వధర్మమైనటువంటిది ఇది, ఈ స్వధర్మాన్ని నేను ఆ, ఆచరిస్తాను, ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరిస్తాను. ఈశ్వరార్పణ బుద్ధి అంటే ఏమిటి? ప్రపంచంలో ఈశ్వరుడు క్రియేట్ చేసినటువంటి ఈ స్కీమ్ ఇలా ఉన్నది, ఆ కాస్మిక్ స్కీమ్ అంటాం కదా. ఆ కాస్మిక్ స్కీమ్ ప్రకారం నేను దానికి అనుగుణంగా, ఇన్ ట్యూన్ విత్ దట్ కాస్మిక్ స్కీమ్, పుటింగ్ మై సెల్ఫ్ ఇన్ గాడ్స్ షూస్, ఇట్లాంటివన్నీ మాటలు వాడుతుంటారు ఆధునిక టీచర్స్. సో ఈ ఆ విధంగా నేను పని చేస్తాను అనేటువంటిది, కర్మఫలం నాకు వద్దు అనేటువంటి భావనలో అతను ఉంటాడు అనమాట. ఇది మనకు తెలిసిందే. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ కర్మయోగి యోగిన భాష్యం చదువుదాము. లోకే అస్మిన్ లోకే అస్మిన్, శాస్త్రానుష్ఠానాధికృతానాం త్రైవర్ణికానాం. ఇక్కడ శాస్త్రార్థానుష్ఠానాధికృతానాం త్రైవర్ణికానాం అని ఉంది. అర్థ అనే పదం కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, పర్వాలేదు. శాస్త్రానుష్ఠానం అని ఇక్కడ ఉంది, శాస్త్రార్థానుష్ఠానం అని నీ పుస్తకంలో ఉంది. అధికృతానాం త్రైవర్ణికానాం ద్వివిధ ద్విప్రకార నిష్ఠాస్థితి వివిధ ద్విప్రకార నిష్ఠా స్థితి అనుష్ఠేయ తాత్పర్యం అనుష్ఠేయ తాత్పర్యం పురా పూర్వం సర్గాదౌ పురా పూర్వం సర్గాదౌ ప్రజా సృష్ట్వా ప్రజాః సృష్ట్వా రాసాం అభ్యుదయ నిశ్రేయస ప్రాప్తి సాధనం తాసాం అభ్యుదయ నిశ్రేయస ప్రాప్తి సాధనం వేదార్థ సంప్రదాయం ఆవిష్కుర్వత వేదార్థ సంప్రదాయం ఆవిష్కుర్వత ప్రోక్త మయా సర్వజ్ఞేన ఈశ్వరేణ
ప్రోక్తా మయా సర్వజ్ఞేన ఈశ్వరేణ హే అనగా అపాప. హే అనఘ అపాప. ఇదంతా కూడా మొట్టమొదటి లైన్ లోకేస్మిన్ విధానిష్ట పురా ప్రోక్త మయా అనగా వరకు ఈ చెప్పాడు ఇక్కడ. లోకే అస్మిన్, ఇక్కడ ఏమిటి, ఏమి లోకం అంటే ఏమిటి ఇక్కడ? శాస్త్రార్థానుష్ఠాన అధికృతానాం, శాస్త్రార్థాన్ని అనుష్ఠించడానికి అధికారం ఎవరెవరైతే ఉన్నదో వాళ్లకు. శాస్త్రార్థం, శాస్త్రం అంటే ఏమిటి ఇక్కడ? వేదం. వేదంలో ఏం చెప్పారు? ఆ, ప్రవృత్తి ధర్మము చెప్పారు, నివృత్తి ధర్మము రెండు చెప్పారు. ప్రవృత్తి ధర్మం అంటే ఈ లోకంలో ఒక వ్యక్తి ఎలాగ వ్యవహరించాలి అనేటువంటిది. తర్వాత నివృత్తి ధర్మం అంటే ఏమిటి? నీవు ఈ లోకం నుంచి నువ్వు విత్డ్రా. నివృత్తి అంటే విత్డ్రాయల్ కదా, దాన్ని ఉపరమణం అంటారు. నువ్వు సత్య అన్వేషణలో నువ్వు ఉండాలి అంటే నువ్వు లోకంలో రోజు పని చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ అప్పుడప్పుడు నేను ఏదో ఆత్మ విచారం చేస్తానంటే కుదరదు కదా. కాబట్టి ఆత్మవిచారం అనేటువంటిది కొంచెం ఎక్స్క్లూజివ్లీ చేయాల్సినటువంటి పని. అంతేకాకుండా శమ దమ తితిక్ష ఇట్లాంటివన్నీ డెవలప్ చేసుకోవాలి కదా. ఆ రోజు బిజినెస్ చేస్తూ వాటితో పాలిటిక్స్లో ఉండి దెబ్బలాడుకుంటూ ఉంటే నీకు శమము దమము ఎక్కడి నుంచి వస్తాయి? సో అందుకని, సో ఆ శాస్త్రార్థ అనుష్ఠాన అధికృతానం, ఎవరెవరికైతే అధికృతులు అంటే ఏంటి? అధికారం ఉన్నటువంటి వాళ్ళు. అధికారం అంటే ఏమిటి? బాధ్యత కూడా. ఉదాహరణ వాళ్ళెవరు? త్రైవర్ణికానం, మూడు వర్ణాల వారు అని. ఇక్కడ మూడు వర్ణాలు అని ఎందుకు చెప్పారు? మనకు ఆ కాలంలో, మనం ఇప్పుడు ఆ, ఇప్పుడు వర్ణం అనేటువంటిది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ అయింది కాబట్టి కొంచెం చెప్పుకోవాలి దీన్ని కూడా. ఎందుకంటే త్రైవర్ణికులు అంటే ఏమిటి? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, ఈ మూడు వర్ణాల వారు కూడా ఆ కాలంలో వేదాధ్యయన అధికారం ఉండేది. వేదాధ్యయనమే కాకుండా వాళ్ళు కంప్లీట్గా బ్రాహ్మణులు చేసేటువంటి రిచువల్సే మిగతా వాళ్ళందరూ కూడా క్షత్రియులు వైశ్యులు అందరూ చేసేవాళ్ళు. ఉపనిషత్తుల్లో చూస్తే బ్రాహ్మణుడికి గురువు దొరకకపోతే వైశ్యుడి దగ్గర క్షత్రియుడి దగ్గర నేర్చుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత అందువల్ల వాళ్ళ ముగ్గురికి వేదార్థ అధికారం ఉంది. ఇప్పుడు మనం శూద్రులు అనంటే శూద్రులకి మాత్రం అతనికి ఎలాంటి నియమాలు కూడా లేవు. శూద్రుడికి అసలు పాపం అనేది కూడా లేదు. అతను ఏం చేసినా కూడా అతనికి పాపం లేదు అని మనకు మనుస్మృతి చదివితే, బ్రాహ్మణుడికి ఒక రోజు నువ్వు సంధ్యావందనం చేయకపోతే నువ్వు నరకానికి పోతావు. శూద్రుడు ఏం చేసినా, అతను ఏం తిన్నా కూడా అతనికి పాపం లేదు, పుణ్యం మాత్రం ఉందంతే. పుణ్యకర్మ చేస్తే పుణ్యం ఉంది కానీ పాపం అనేటువంటిది లేనే లేదనమాట అతనికి. సో దట్ ఈస్ ది థింగ్. సో ఇది మనం మనుస్మృతి చదివితే తెలుస్తుందండి. మనం దీనికి అసోసియేట్గా అప్పుడప్పుడు మనుస్మృతి కూడా ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది. మనం తెలుగులో కూడా మనం డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. సో త్రైవర్ణికులు. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు బికాస్ ఆఫ్ ఇన్వేషన్స్, అప్పుడు నేను ఇదివరకు కూడా చెప్పాను, రెండు మూడు సార్లు చెప్పాను, బికాస్ ఆఫ్ ఇన్వేషన్స్ చాలామంది జంధ్యాలు తీసి పడేసి, మిగతా త్రైవర్ణికులు కూడా చాలామంది జంధ్యాలు తీసి పడేసి మేము వేరే మాకు సంబంధం లేదని చెప్పని కూర్చున్నారు, శూద్రులు అని చెప్పని కూర్చున్నారు. సో ఈ రోజు మనకు 70 to 80% శూద్రులు ఉన్నారు అంటే ఒరిజినలీ ఇట్ వాజ్ నాట్ సో. ఒరిజినల్లీ 80% ఈ త్రైవర్ణికులే ఉన్నారు. త్రైవర్ణికులు 75% ఉంటే ఈ నాలుగో వర్ణం వీళ్ళు 20-25 ఉండి ఉండొచ్చు. ఎందుకంటే వర్క్ ఫోర్స్ అనమాట. సో అది నార్మల్గా ఎనీ స్ట్రక్చర్, ఏ సొసైటీలో తీసుకున్నా అది దట్ ఈస్ ది స్ట్రక్చర్. సో వైశ్య అనేది కేటగిరీ కింద కూడా చాలా మంది వస్తారు అని నేను చెప్పాను. అది మనం 18వ అధ్యాయంలో కూడా చూడబోతున్నాం. కృషి గౌరక్ష వాణిజ్యం. కృషి అంటే సేద్యం చేసేటువంటి వాళ్ళు, పశువులు కాచేటువంటి వాళ్ళు, వాణిజ్యం సేద్యం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వైశ్య అనే కేటగిరీలో వస్తారు. కాబట్టి సొసైటీలో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్ ఎంటైటిల్డ్ ఫర్ ది స్టడీ ఆఫ్ వేదాస్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో 5% బ్రాహ్మణులు, మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా దాచిపెట్టేవారు అనేటువంటిది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇడియాటిక్ ప్రాపగాండా. ఇడియాటిక్ కాదు, చాలా డెవిలి డెమనిక్ ప్రాపగాండా. అదే పనిగా ఇతర మతాల వాళ్ళు వాళ్ళ మతాన్ని ఏదో స్థాపించుకోవడం కోసం, మన సొసైటీలో ఫ్రాక్చర్స్ ఇవ్వడం కోసం వాళ్ళు పెట్టినటువంటి భయంకరమైనటువంటి ప్రాపగాండా. మనం నిజంగా మన పుస్తకాలు చదివితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఓకే. త్రైవణికానం ద్విప్రకార నిష్ఠా స్థితి అనుష్ఠేయ తాత్పర్యం. రెండు రకాలైనటువంటి నిష్ఠ. నిష్ఠ అంటే శంకరాచార్యులు ఏం చెప్పారు? స్థితి అన్నారు. అంటే ఆ భావనలో ఉండడం, మెంటల్ ఫ్రేమ్లో ఉండడం అనమాట. ఏమిటది? అనుష్ఠేయ తాత్పర్యం. అనుష్ఠేయం అంటే ఏంటి? అనుష్ఠించవలసినటువంటిది అనుష్ఠేయము. అనుష్ఠానం అంటే ఒక పర్టికులర్ కర్మని అనుష్ఠానం చేసుకుంటున్నానండి అంటే ఇప్పుడు ఏదో సంధ్యావందనం దేవతార్చన చేసుకున్నాం. అనుష్ఠేయము అంటే ఏమిటి? ఆ పని ఏదైతే ఉన్నదో ఆ పని అనుష్ఠేయం. ఆ పని యందు తత్పరత్వం. తాత్పర్యం అంటే ఏంటి? తత్పరత్వం. ఇది నేను చేసి తీరాలి, ఇది నా ధర్మము, ఇది నేను సరిగా సరిగా చేయాలి అనేటువంటి శ్రద్ధతో చేయడం అనేటువంటిది తత్పరత్వం అంటాం. అనుష్ఠేయ తాత్పర్యం. పూర్వం సర్గాదౌ. సర్గ అంటే ఏమిటి? సృష్టి సమయంలో ప్రజా సృష్ట్వా, ఈ జనులనందరినీ కూడా సృష్టించి, తాసాం అభ్యుదయ నిశ్రేయస ప్రాప్తి సాధనం, ఆ ప్రజలకు
తాసాం ప్రజా అనేది స్త్రీలింగం కాబట్టి ఇక్కడ తాసాం అని వచ్చింది. ప్రజా అంటే మనం ప్రజలు అని మనం పుంలింగంలో తీసుకుంటాం మామూలుగా. ఇది ప్రజా అనేది స్త్రీలింగం. సో తాసాం అభ్యుదయ నిశ్రేయస ప్రాప్తి సాధనం. వాళ్ళకేంటి అభ్యుదయము నిశ్రేయసము టూ ఇవి ఉన్నాయి. అభ్యుదయం అంటే ఏంటి? లోకంలో ధర్మ అర్థ కామాల్ని సాధించడము. నాలుగు పురుషార్థాలు కదండి, ధర్మ అర్థ కామాలు అనేటువంటిది అభ్యుదయానికి. మోక్ష అనేటువంటిది అది నిశ్రేయసము అనేటువంటిది. సో ఈ రెండు కూడా, ఈ రెండిటికి కూడా సాధ్యం ఏమిటి? ఈ రెండిటికి కూడా సాధనం ఏంటి? వేదార్థమే. వేదమే అందరికీ. వేదము ఇది లైక్ హ్యూజ్ మాల్ అని చెప్పాను కదా, ఇట్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్ లెవెల్స్ ఆఫ్ పీపుల్. అందరినీ కూడా తీసుకుంటుంది. అందువల్ల వేదార్థ సంప్రదాయం ఆవిష్కృవత, ఆవిష్కరిస్తున్నటువంటి నా చేత అని, ఆవిష్కృవత మయ అని, ఆ వేదార్థాన్ని ఆవిష్కరింపజేస్తున్న వాడైనా నా చేత, ఆ విధంగా తీసుకోవాలి. సో ఆవిష్కృవత మయ ప్రోక్త మయ, నా చేత చెప్పబడింది. సర్వజ్ఞేన ఈశ్వరేణ, నేనెవరు? సర్వజ్ఞేన ఈశ్వరేణ. కృష్ణుడు ఆ మాట అంటాంలే, శంకరాచార్యులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మన కోసం. అర్జునుడికి ఇంకా తెలుసో తెలీదో తెలియదు, ఎందుకంటే ఈ ఇతను అవతార పురుషుడు అనేవాడు అనమాట. మళ్ళీ మధ్య మధ్యలో తెలుస్తుంది ఆయనకి, అర్జునుడికి. 4వ అధ్యాయం నుంచి అప్పుడప్పుడు నేను నాది నాది అని అన్నప్పుడు, అప్పుడు ఓహో నువ్వు ఇలాగా నీ విభూతులు చెప్పు అని 10వ అధ్యాయంలో, తర్వాత నీ విశ్వరూపాన్ని ఒకసారి చూపెట్టు అని 11వ అధ్యాయంలో. అప్పటికి కంప్లీట్గా అర్జునుడికి కూడా అర్థమవుతుంది ఆయన స్టేటస్ ఏంటి, కృష్ణుడి స్టేటస్ ఏమిటి అనేది. సో ఇప్పుడు మనకు తెలుసు, మన సినిమాలో మాదిరినే, సినిమాలో మనకు స్టోరీ అంతా తెలుస్తుంది ఆడియన్స్కి. బట్ చిట్ట చివరి వరకు వాడెవడో మెయిన్ ఫెలోకి సస్పెన్స్ తెలియదు. ఎవరు వీళ్ళకి ఫలానా వాడి కొడుకు అనేది చివరి వరకు తెలియదు. ఆ విధంగా ఉంటుంది. సో మనకు ఆడియన్స్ కన్నీ మనకు స్టోరీ అంతా ముందే తెలుస్తుంది కదా, అలాగా. ఆవిష్కృత ప్రోక్త మయ సర్వజ్ఞేన ఈశ్వరేణ, సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడి, నేను ఈశ్వరుడు కాబట్టి, ఈశ్వరుడు అంటే మళ్ళీ పరమేశ్వరుడు శివుడు పార్వతి కాదండి. ఈశ్వర అంటే ఈశ ధాతువు. ఈశ అంటే వన్ హూ లార్డ్స్ ఓవర్ అని. యాక్చువల్లీ జీసస్ అనే పదం కూడా ఈశ అనేదానికి జీసస్ అనేదానికి కాగ్నేట్ వర్డ్సే అవి. సో ఈశ్వరేణ హే అనగా, హే అపాప, ఓ పాపము లేనటువంటి వాడా. అంటే నువ్వు శ్రద్ధాళువు. ఈ అర్జునుడు చాలా పాపం నిజంగా శ్రద్ధాళు అండి. అర్జునుడిని మన పోయిట్స్, మన సినిమా వాళ్ళు పోయిట్స్ చేశారు ఫస్ట్, సినిమా వాళ్ళు తర్వాత చేశారు. పోయిట్స్ ఏం చేశారు? ఉదాహరణకి మ్, అదేంటి విజయ విలాసము అని ఒక ఆయన బుక్ రాశాడు. విజయ విలాసం అంటే విజయుడు, విజయుడు అంటే అర్జునుడు కదండి. ఆయన యొక్క విలాసము, ఆయన ఎక్కడెక్కడ పోయినా, ఎక్కడెక్కడ ఏ ఊళ్ళకి పోయినా ఒక పెళ్ళాన్ని తెచ్చుకున్నాడు. ఆయన విలాసము శృంగారము, ఆ విధంగా ఆయనకు ఉన్నటువంటి శృంగార దురదంతా కూడా ఆ కావ్యంలో తీర్చుకున్నాడు అనమాట. మన కవులు ఇలాంటి చాలా చాలా అన్యాయాలు చేశారండి. మన యాక్చువల్లీ ఒరిజినల్ మనం దీనిలో ఉన్నటువంటి భారతంలో, మహాభారతంలో ఉన్నటువంటి అర్జునుడికి, ఇట్లాంటి వాళ్ళకి మన కవులు చాలా అన్యాయం చేశారు. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసి, వాళ్ళే ఆ విధమైనటువంటి లిబర్టీ తీసుకున్నప్పుడు మనకు సినిమా వాళ్ళు తీసుకోకుండా ఉంటారండి. వీళ్ళు కూడా ఏదో తీసి ఒక 4 పైసలు చేసుకుంటారు. సో ఆ విధంగా. అందుకని అనఘ అంటే మనం సరిగా అర్థం చేసుకోవాలి. అర్జునుడు చాలా నిష్ఠాపరుడు అన్నమాట. తర్వాత తత్ర కా సా ద్వివిధా నిష్ఠా ఇది ఆహా. తత్ర కా సా ద్వివిధా నిష్ఠా ఇతి ఆహ. అక్కడ ఏమిటి ఆ రెండు రకాలైనటువంటి నిష్ఠ ఏమిటి అని చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు. జ్ఞానయోగేన జ్ఞానమేవ యోగ, జ్ఞానయోగేన జ్ఞానం ఏవ యోగః. తేన సాంఖ్యానాం ఆత్మానాత్మ విషయ వివేక జ్ఞానవతాం తేన సాంఖ్యానాం ఆత్మానాత్మ విషయ వివేక జ్ఞానవతాం బ్రహ్మచర్యాశ్రమాదేవ కృత సన్యాసానాం బ్రహ్మచర్యాదేవ కృత సన్యాసానాం వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థానాం వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థానాం. పరమహంస పరివ్రాజకానాం. ఇది లేదు సార్, ఇక్కడ పరమహంస పరివ్రాజకానాం అనేది లేదు. ఓకే. బ్రహ్మణి ఏవ అవస్థితానాం నిష్ఠా ప్రోక్త. బ్రహ్మణి ఏవ అవస్థితానాం నిష్ఠా ప్రోక్త. ఓకే. జ్ఞానయోగేన, జ్ఞాన యోగం అంటే ఏంటండి? యోగం అనే పదాన్ని కూడా అర్థం చెప్పుకున్నాం. యుజిర్ యోగే అని. రెండు యోగం అనేటువంటి దానికి రెండు అర్థాలు ఉన్నాయి కదా. యుజ్ రెండు రకాల వ్యుత్పత్తి అర్థాలు. యుజ్ సమాధవ్ అనే ధాతువు నుంచి కూడా యోగం అని వస్తుంది. యుజ్ సమాధవ్ అంటే యోగ, పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి సమాధి అనేటువంటి దానికి, అక్కడ పతంజలి యోగ సూత్రాల్లో మనం యుజ్ సమాధవ్ అని చెప్పుకుంటాం. ఇక్కడ యుజిర్ యోగే, యోగం అంటే కలయిక, ఒకదాంతో ఇంకోటి కలవడం. ఇక్కడేంటి జీవాత్మ పరమాత్మ కలవడం అనేటువంటిది కాదు, జీవాత్మ తనను పరమాత్ముడిగా తెలుసుకోవడం, అది యోగం.
యోగం అంటే ఉపాయము అని కూడా చెప్పారు. యూజర్ యోగం అంటే ఏమిటి? యుజ్యతే అనేన బ్రహ్మణ అని వ్యుత్పత్తి రాశారు. ఎవరు? బెల్లంకొండ రామరాయ కవి భాష్యంలో వ్యాఖ్యలో యుజ్యతే అనేన ఇది యోగ ఉపాయ అనే మాట కూడా అన్నాడు. యోగం అంటే ఒక ఉపాయము అని కూడా రాశారు. మనకి ఇక్కడ 18 అధ్యాయాలు ఉన్నాయి కదండి. 18 అధ్యాయాలకు యోగ 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 అంటున్నాం కదా. ఆ యోగం అంటే ఏమిటి? ఇన్ని యోగాలు, ఇన్ని టైప్స్ ఆఫ్ ముక్కులు గాలి పీల్చుకోవడాలు అని కాదు. యోగా అంటే ఉపాయములు. ఇవన్నీ కూడా కర్మ అనేటువంటిది ఒక ఉపాయము, సాంఖ్య అనేటువంటిది ఒక ఉపాయము, దాని తర్వాత మళ్ళీ చెప్పేటువంటిది జ్ఞాన సన్యాస యోగం అనేటువంటి అది కూడా ఇంకొక ఉపాయము. ఆ విధంగా ఉపాయం అంటే ఒక మెథడ్ అనుకోండి, ఒక ఏ వే విచ్ లీడ్స్ టు బ్రహ్మన్ అని. జ్ఞానమేవ యోగ తేన సాంఖ్యానాం. ఎవరి సాంఖ్యులు? దానితో సాంఖ్యులకు చెప్పాము. ఎవరి సాంఖ్యులు? ఆత్మానాత్మ విషయ వివేక జ్ఞానవతాం. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అనే అనే విషయం పైన వివేకం. వివేకం అంటే అనాలిసిస్. వివేకం అంటే పృథగ్భావే టు డిస్టింగ్విష్ అండ్ దెన్ అనలైజ్ అని. ఏది ఆత్మ, ఏది అనాత్మ. మనం దీనికి ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఈ అన్నమయ కోశం ఆత్మన, ప్రాణమయ కోశం ఆత్మన, మనోమయ కోశం ఆత్మన, ఇవన్నీ విచారం చేస్తుంటారు కదా ఎవరు? ఉపనిషత్తుల్లో మనకు చెప్పారు ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా. సో అలాంటి వివేకం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు సాంఖ్యులు. ఇంకోటి ఏమిటి? బ్రహ్మచర్యాశ్రమాదేవ కృత సన్యాసానం. ఆ కాలంలో కొంతమంది బ్రహ్మచర్యాశ్రమం నుంచినే, ఎందుకంటే 8 వయసులో వాడు వెళ్తాడు ఎక్కడికి? గురుకులానికి. 8 వయసులో గురుకులానికి వెళ్ళిన తర్వాత 10 ఏళ్ళు దాదాపు చదివిన తర్వాత ఆయన మనసు నిండా ఇదే ఉంటుంది. మరి అలాంటప్పుడు కొంతమందికి అక్కడి నుంచినే సన్యాసం తీసుకోవాలి అనేటువంటి భావన రావచ్చు. ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళు. అలాగే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థానం. ఈ మాట కూడా, ఈ ఫ్రేజ్ కూడా మనం వినుంటాం అక్కడక్కడ. ఎవరైనా సన్యాసులు ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కడన్నా వచ్చినప్పుడు వాళ్లకు ఆహ్వానం చేస్తూ, పూర్ణకుంభ స్వాగతం చేస్తూ, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాద్యత యశుద్ధ సత్వా అని చెప్పని మంత్రాలు చదువుతూ మనం వాళ్ళని ఇన్వైట్ చేస్తాం అన్నమాట. సో వేదాంత విజ్ఞానాన్ని, అంటే వేదాంతములో చెప్పినటువంటి విషయాన్ని సునిశ్చితమైనటువంటి అర్థము కలవారు అని. వేదాంతములో చెప్పినటువంటి విజ్ఞానం గురించి సునిశ్చితమైన, ఎలాంటి డౌటు లేకుండా, వేదాంతంలో ఏం చెప్పారు? త్వం తత్వమసి అని చెప్పారు. దాని విషయంలో ఎలాంటి డౌటు లేదు. అహం బ్రహ్మాస్మి అనే దానిలో సర్వం కల్విదం బ్రహ్మ, ప్రపంచాన్ని అంతటిని కూడా పరమాత్మ స్వరూపంగా చూసుకోవాలి అనేటువంటి భావనలో ఎలాంటి ఆ, సంశయము లేనటువంటి వాళ్ళు, సునిశ్చితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అని. సునిశ్చితార్థ. నా పుస్తకంలో ఇది కూడా ఉంది. పరమహంస పరివ్రాజకానాం. పరమహంస పరివ్రాజకులు అని అంటుంటాం కదా మనము. పరమహంస పరివ్రాజకాచార్య అది ఇది అంటుంటాం. హంస. హంస అంటే ఏమిటండి? హంస ఏం చేసింది? పాలను నీళ్లను వేరు చేసినట్టుగా పరమహంసలు వీళ్ళు చాలా బాగా విషయాన్ని వివేకం చేయగలిగినటువంటి వాళ్ళు. పరివ్రాజకులు అంటే ఒక చోటనే ఏదో ఆశ్రమం పెట్టుకొని ఉండేది కాకుండా వాండరింగ్. వీళ్ళందరూ కూడా వాండరింగ్ మాంక్స్ ఒకప్పుడు. ఆ, తర్వాత ఇది రెంటి వల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. వాండరింగ్ మాంక్స్ రోజు ఇప్పుడు ఈ కాలంలో తిరగడం కష్టం. ఈ కాలంలో ఆశ్రమం చాలా అవసరం. ఆ కాలంలో పాపం వాండరింగ్ మాంక్స్ కోసం వాళ్ళని పిలిచి కాళ్ళకి నమస్కారం పెట్టి, కాళ్ళు కడిగి భోజనం పెట్టేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు కదా. సో పరమహంస పరివ్రాజకానాం బ్రహ్మణి ఏవ అవస్థితానాం నిష్ఠా ప్రోక్త. బ్రహ్మయందే ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏంటి? బ్రహ్మణి ఏవ అంటే బ్రహ్మయందే ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏంటి? బ్రహ్మ అనేది ఒక పెద్ద పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు అట్లా తీసుకోకూడదు. ఆ విధంగా అది ఆధార ఆధేయ భావం అంటారు కదా. దీనిలో ఏదో నీళ్లు ఉన్నాయి అంటే ఇది ఆధారము, నీళ్లు ఉన్నటువంటి ఆధేయం. సో అలాగా ఆధార ఆధేయ భావం కాదు. అక్కడ ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వమే నా తత్వము అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. నేను అనేటువంటిది డిజాల్వ్ అయిపోయి ఉంటుంది యాక్చువల్లీ. సో అలాంటి వాళ్ళు బ్రహ్మనిష్ఠులు. తర్వాత అంటే అవేర్నెస్, ఒక అవేర్నెస్, ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మన్ అనేటువంటి అవేర్నెస్లో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్లకు ఈ జ్ఞాననిష్ఠ చెప్పబడింది. తర్వాత కర్మయోగేన కర్మయేవ యోగ కర్మయోగ. कर्मयोगेन कर्म एव योगः कर्मयोगः। తేన కర్మయోగేన तेन कर्मयोगेन యోగినాం కర్మిణాం నిష్ఠా ప్రోక్త ఇత్యర్థః. योगिनां कर्मिणां निष्ठा प्रोक्ता इत्यर्थः। అంతే.
ఇది తెలిసినదే. కర్మయోగేన కర్మ ఏవ యోగ. ఇప్పుడు జ్ఞానయోగం అంటే ఏంటి? జ్ఞానమేవ యోగ. జ్ఞానము అనేటువంటిదే ఉపాయము, మార్గము. కర్మ ఏవ యోగ. కర్మయే ఉపాయము, మార్గము. కర్మ ఎలా మార్గం అవుతుంది అనేటువంటిది చెప్పబోతున్నాడు, కృష్ణుడు చెప్పబోతున్నాడు. బట్ శంకరాచార్యులు మనకి ఇక్కడే అందించేస్తున్నారు, ఇదివరకు కూడా చెప్పారు. తర్వాత నెక్స్ట్ లైన్. యదిచ ఏకేన పురుషేణ యది చ ఏకేన పురుషేణ ఏకస్మై పురుషార్థాయ ఏకస్మై పురుషార్థాయ జ్ఞానం కర్మ చ సముచిత్య అనుష్ఠేయం భగవత ఇష్టం జ్ఞానం కర్మ చ సముచిత్య అనుష్ఠేయం భగవతా ఇష్టం ఉక్తం వక్ష్యమాణం వా గీతాసు వేదేషు చ ఉక్తం ఉక్తం వక్ష్యమాణం చ వక్ష్యమాణం వా గీతాసు వేదేషు చ ఉక్తం కథం ఇహ అర్జునాయ ఉపసన్నాయ ప్రియాయ కథం ఇహ అర్జునాయ ఉపసన్నాయ ప్రియాయ విశిష్ట భిన్నకర్తృకే ఏవ జ్ఞానకర్మనిష్ఠే బ్రూయాత్. విశిష్ట భిన్న కర్తృకే ఏవ జ్ఞాన కర్మనిష్ఠే బ్రూయాత్. వెరీ గుడ్. ఇక్కడ ఇక్కడ మళ్ళీ చిన్నగా సముచ్చయవాద నిరాకరణం మళ్ళీ చేస్తున్నారు. ఎక్కడ కొంచెం తల ఎత్తితే అక్కడ ఒక దెబ్బ కొట్టేస్తున్నారు అన్నమాట. మళ్ళీ ఏమిటిది? ఎదిచ ఏకేన పురుషేణ, ఒకే వ్యక్తి చేత, ఒకవేళ ఒకే వ్యక్తి చేత, ఏకస్మై పురుషార్థాయ అంటే ఒకే పురుషార్థం కొరకు, అంటే మోక్షం కొరకు. ఇక్కడ ఒకే పురుషార్థం గురించి కదా చర్చ, ధర్మార్థ కామాల గురించి చర్చ కాదు. ఏకస్మై పురుషార్థాయ అంటే మోక్షం కొరకు. జ్ఞానం కర్మచ సముచిత్య అనుష్ఠేయం భగవత ఇష్టం. ఒకవేళ భగవంతుడికి జ్ఞానము కర్మ రెండు సముచ్చయం చేసి చేయాలి అని ఒకవేళ భగవంతుడికి ఇష్టమైన పక్షంలో అని. జ్ఞానం కర్మచ సముచిత్య అంటే రెంటిని కలిపి అనుష్ఠేయం చేయాలి అని భగవత ఇష్టం, అతనికి ఇష్టమైన పక్షంలో. ఆర్ ఉక్తం వక్ష్యమాణం వా గీతాసు వేదేషు చ ఉక్తం. ఒకవేళ ఇప్పుడు ఇదివరకే చెప్పినా చెప్పినాడా అంటే చెప్పలేదు. తర్వాత ఇష్టం ఉక్తం వరకు తీసుకోవచ్చు. వక్ష్యమాణం వా గీతాసు వేదేషు చ. ఒకవేళ గీతంలో ఇంకా గీతలో భగవద్గీతలో మున్ముందు చెప్పబోతున్నారా, లేక వేదాల్లో ఎక్కడైనా చెప్పారా? ఇవన్నీ ఈ విధంగా ఒకవేళ అట్లా ఉంటే కథం ఇహ అర్జునాయ ఉపసన్నాయ ప్రియాయ. ఒకవేళ ఆ విధంగా ఆయనకి ఇష్టమైన పక్షంలో ఇక్కడ రెండింటిని అర్జునుడికి ఎలా చెప్తాడు? ఆ అర్జునుడు ఎలాంటి వాడు? ఈ అర్జునాయ ఉపసన్నాయ ప్రియాయ. ఉపసన్న అంటే తన దగ్గరికి వచ్చాడు, తన దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు. శిష్యస్తేహం అని అన్నాడు, నేను నీ శిష్యుడయా అని అన్నాడు. ఉపసన్న అంటే గురు ఉపసదనం అని ఒక మాట ఉన్నది. గురు ఉపసదనం అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళడం అనేటువంటి దాన్ని గురు ఉపసదనం అంటారు. ఉపసన్న అంటే ప్రపన్న, నా దగ్గరికి వచ్చాయా నీవే చెప్పాలి నాకు, యూ హ్యావ్ టు ఎన్లైటన్ మీ అని నా దగ్గరికి వచ్చాడు. ఉపసన్నాయ. అలాగే అంతేకాకుండా ప్రియాయ, తనకు బామ్మరిది స్వయాన చెల్లెండిచ్చినటువంటి బామ్మరిది అనమాట. అలాంటి వాడు. విశిష్ట భిన్న కర్తృకే ఏవ జ్ఞాన కర్మనిష్ఠే కథం బ్రూయాత్ అని. కథం అనే మాట ఇక్కడ తీస్తుంది. విశిష్ట భిన్న కర్తృకే ఏవ, విశేషించి, బాగా క్లియర్గా విశేషించి చెప్పాడు. ఏమిటి? భిన్న పురుష కర్తృకే అన్నాడు. భిన్న పురుష కర్తృకే అంటే భిన్న వ్యక్తులు చేయదగినటువంటి, చేయవలసినటువంటి అని. భిన్న వ్యక్తులు కు ఉద్దేశించబడిన అని కూడా చెప్పుకోవచ్చు. భిన్న పురుషులకు ఉద్దేశించబడినటువంటి జ్ఞాన కర్మ సముచ్చయాన్ని ఎలా చెప్తాడు అని. ఒకవేళ ఇప్పుడు ఓవరాల్ వాక్యానికి అర్థం ఏంటి? ఒకవేళ ఏకైన పురుష ఒకే ఒక వ్యక్తి ఆ, ఒకే పురుషార్థం కొరకు జ్ఞానము కర్మ రెండూ చేయాలి అని ఒకవేళ భగవంతుడికి ఇష్టమైన పక్షంలో, ఒకవేళ భగవంతుడికి ఇష్టమే కాకుండా ఒకవేళ వక్ష్యమాణం చెప్పబోతున్న పక్షంలో, లేకుంటే ఇదివరకు ఎక్కడైనా గీతలో కానీ వేదాల్లో కానీ చెప్పిన పక్షంలో, ఇక్కడ కథం ఇహ అర్జునాయ ఉపసన్నాయ. కథం ఏ విధంగా అర్జునుడికి, తన దగ్గరికి వచ్చినటువంటి తన ప్రియుడైనటువంటి అర్జునుడికి ఈ ఇద్దరు పురుషులకు ఉద్దేశించబడినటువంటి సముచ్చయాన్ని ఇక్కడ ఎలా చెప్తాడు అని. అంటే సముచ్చయం కుదరదు అని బేసికలీ. నెక్స్ట్ లైన్. ఏది పునః, దాన్ని ఇంకొక దాన్ని కొంచెం అటు చేస్తున్నాం, ఇంకా కొంచెం తిప్పి మాట్లాడుతున్నాడు. ఏమిటంటే ఒకవేళ అర్జునుడికి సరే నేను ఏదో చెప్పేస్తా, అర్జునుడికే కాదు ఇది లోకానికి అంతటికీ కదా, అర్జునుడు మాత్రం సముచ్చయం చేస్తాడు, మిగతా వాళ్ళందరికీ కూడా, వాళ్ళందరూ కూడా నేను రెండు చెప్పాను కదా, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు అని అనుకున్నాడా కృష్ణుడు? అలా అనుకున్న పక్షంలో కృష్ణుడికి ఆయన మరి దేవుడు ఎట్లవుతాడు? ఎందుకంటే అతనికి పక్షపాతం ఉంది కదా, పక్షపాతం ఉన్నవాడు దేవుడు ఎలాగైతాడు అని ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇది కుదరదు అని అల్టిమేట్లీ చెప్పడం. నెక్స్ట్ లైన్. యది పునః అర్జున యది పునః అర్జునః జ్ఞానం కర్మ చ ద్వయం శ్రుత్వా
జ్ఞానం కర్మ చ ద్వయం శ్రుత్వా స్వయమేవ అనుష్ఠాస్యతి. స్వయమేవ అనుష్ఠాస్యతి. అన్యేషాం తు భిన్నపురుషానుష్ఠేయతాం వక్ష్యామి. అన్యేషాం తు భిన్నపురుషానుష్ఠేయతాం వక్ష్యామి. ఇతి మతం భగవతః కల్ప్యేత. ఇతి మతం భగవతః కల్ప్యేత. తదా రాగద్వేషవాన్ అప్రమాణభూతో భగవాన్ కల్పితః స్యాత్. తదా రాగద్వేషవాన్ అప్రమాణభూతో భగవాన్ కల్పితः స్యాత్. తచ్చ అయుక్తం. తచ్చ అయుక్తం. ఓకే. ఇది పునః ఒకవేళ ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే కృష్ణుడు ఎందుకు రెండు చెప్తున్నాడు అని ఈ విధంగా కూడా అనుకోవచ్చు. ఏమిటి అర్జునుడు యది పునః అర్జున జ్ఞానం కర్మ చ ద్వయం శ్రుత్వా, జ్ఞానము కర్మ ఈ రెండింటిని కూడా గురించి విని తర్వాత స్వయమేవ అనుష్ఠాస్యతి, ఈ రెండింటిని కూడా తాను మాత్రం ఆచరిస్తాడు. స్వయమేవ ఆ, అనుష్ఠాస్యతి, ఈయనే ఆచరిస్తాడు. ఓ, రెండు బాగున్నాయి అని చెప్పని రెండింటిని కూడా ఆచరిస్తాడు. అన్యేషాం తు భిన్న పురుషానుష్ఠేయతాం వక్ష్యామి. మిగతా వాళ్ళకు మాత్రం నేను భిన్న పురుషానుష్ఠేయతం చెప్తున్నాను. ఇదివరకు చెప్పినటువంటిది అర్జునుడికి, ఒరే నువ్వు రెండు ఆచరించాలి అని చెప్పినట్టు, ఇప్పుడు చెప్తున్నటువంటిది లేదు లేదు భిన్న పురుషానుష్ఠేయత అని చెప్తున్నట్టు. ఆ విధంగా అర్థం చేసుకుంటే అన్యేషాం ఇతరులకు ఆ, ఇక్కడ ఉంది ఇది. అన్యేషాం తు భిన్న పురుష అనుష్ఠేయతాం వక్ష్యామి అంటే భిన్న పురుషులు చేయాల్సినటువంటిది అని నేను చెప్తాను. ఇది మతం భగవతః కల్ప్యేత అని భగవంతుడి అభిప్రాయము అని మనం కల్పించినట్లయితే అని. ఇది భగవతః అభిప్రాయం అంటే భగవంతుడి అభిప్రాయము అని ఏది కల్ప్యేత అంటే ఒకవేళ కల్పించినట్లయితే అప్పుడేమవుతున్నది? తదా రాగద్వేషవాన్ అప్రమాణభూతో భగవాన్ కల్పిత స్యాత్. మరి అలాంటప్పుడు దేవుడికి ఒకరిపై పక్షపాత బుద్ధి ఉన్నది అంటే దేవుడు అనేటువంటి వ్యక్తికి పక్షపాతం ఉండకూడదు కదండి. నా భక్తులు అనేటువంటిది కూడా ఉండదు. భక్తుడు అనేటువంటి దాన్ని భక్తుని సేవిస్తున్నాడు అది ఇది అనేటువంటి మన కోసం చెప్పినటువంటి మాటలు కానీ, ఆ భక్తుడు అనేటువంటి వాడు మనస్సును ఆ విధంగా అక్కడ దేవుడు అనేటువంటి కాన్సెప్ట్కు టై చేసినాడు కాబట్టి దాని నుంచి ఫలాన్ని పొందుతున్నాడు అంతే. సో అది సో భక్తుడికి ఆయన ఏదో స్పెషల్గా వచ్చి ఇక్కడ వచ్చి కదా మొసలి తలకాయ తీసేస్తాడు అవన్నీ కాదు. సో ఎనివే అది మళ్ళీ అవన్నీ సింబాలిక్ స్టోరీస్ అవన్నీ కూడా. సో ఇది ఆ, రాగద్వేషవాన్, రాగద్వేషములు గలవాడు. దేవుడికి రాగద్వేషాలు ఉన్నాయి, దేవుడికి రాగద్వేషాలు ఉండడానికి వీల్లేదు కదా, వీళ్ళు నా ఫాలోవర్స్ వీళ్ళు నా ఫాలోవర్స్ కాదు, దేవుడు ఈజ్ నాట్ ఎ ఫ్యాక్షనిస్ట్ అనే మాట కూడా నేను ఇదివరకు చెప్పాను. వీళ్ళు నా 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 భక్తుల్ని మాత్రం నేను సేవ్ చేస్తా, నా భక్తులు కాని వాళ్ళందరినీ వీళ్ళు పోయి చంపేసేయాలి అని చెప్పాడంటే అది దేవుడు చెప్పిన మాట కాదు. ఈ మనుషులే దేవుడి నోట్లో ఆ మాటలు పెట్టారు. పుట్టింగ్ వర్డ్స్ ఇన్ గాడ్స్ మౌత్ అంటారు కదా, ఆ విధంగా పెట్టారు. సో రాగద్వేషవాన్ అప్రమాణభూత అంటే దేవుణ్ణి ఇంకా నమ్మడానికి వీల్లేదు. అప్రమాణభూత, మనం ప్రమాణమైనటువంటి దాన్నే నమ్ముతాం, ప్రమాణం కానటువంటి దాన్ని మనం నమ్మం, ఇట్స్ ఇన్వాలిడ్ అని చెప్పని తోసేస్తాం. అప్రమాణభూత భగవాన్ కల్పిత స్యాత్, ఆ విధంగా మనం కల్పించబడిన వాడు అవుతాడు. ఎవరు? కృష్ణుడు ఆ విధంగా కల్పించబడిన వాడు అవుతాడు. తదపి అయుక్తం, తచ్చ అయుక్తం, అది కూడా ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. బికాజ్ మనం కృష్ణుడిని పట్టుకొని ఇది అప్రమాణభూతం అని అనలేం కదా. కాబట్టి తస్మాత్ నెక్స్ట్ లైన్, తస్మాత్ కయాపి యుక్త్యా తస్మాత్ కయాపి యుక్త్యా న సముచ్చయో జ్ఞానకర్మణోః. న సముచ్చయో జ్ఞానకర్మణోః. జ్ఞానకర్మణ సముచ్చయ అంటే జ్ఞానము కర్మ ఈ రెండింటి యొక్క సముచ్చయము. కయాపి యుక్త్యా, నువ్వు ఎలాంటి లాజిక్ వాడినా కూడా, ఎలాంటి యుక్తి అంటే లాజిక్ అన్నమాట, ఎలాంటి ఆర్గ్యుమెంట్ ఎలాంటి వాదాన్ని నువ్వు వాడినా కూడా ఆ, కయాపి యుక్త్యా నా సముచ్చయ, ఏ యుక్తి చెప్పినా ఎట్లాంటి లాజిక్ చెప్పినా కూడా ఈ జ్ఞానకర్మల సముచ్చయం కుదరదు అని. తర్వాత అంతేకాకుండా యద్ అర్జునేన ఉక్తం యత్ అర్జునేన ఉక్తం కర్మణో జ్యాయస్వం బుద్ధేః కర్మణో జ్యాయస్త్వం బుద్ధేః తచ్చ స్థితం అనిరాకరణాత్. తచ్చ స్థితం అనిరాకరణాత్. ఇంకోటి ఏంటి, అర్జునుడు ప్రశ్నలోనే అడిగాడు, జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి అని. అయ్యా కర్మ కంటే జ్ఞానం గొప్పది అని నీ అభిప్రాయమైనట్టయితే అని అడిగాడు కదా. దాన్ని కృష్ణుడు నిరాకరించలే. లేదు లేదయ్యా కర్మ కంటే జ్ఞానం గొప్పది కాదు అనే మాట అనలే. అది ఇక్కడ విషయం. రెండు ఇది అర్జునేన కర్మణ అర్జునేన ఉక్తం కర్మణ జ్యాయస్వం బుద్ధే. కర్మణ, కర్మ కంటే బుద్ధే జ్యాయస్వం, కర్మ కన్నా బుద్ధి యొక్క గొప్పదనం అనే దాన్ని గురించి ఒకవేళ కృష్ణుడు చెప్పిన పక్షంలో చెప్పింటే, ఇంక కృష్ణుడికి ఇష్టం లేకుంటే తచ్చ స్థితం అనిరాకరణాత్, అది కృష్ణుడు దాన్ని ఏం నిరాకరించలేదు. కర్మ కంటే జ్ఞానం గొప్పది అని నువ్వు చెప్పావు కదా అని అన్నప్పుడు కృష్ణుడు కాదు కాదు ఆ రెండు ఒకటే అని అనలేదు.
సో దాన్ని నిరాకరించలేదు. తచ్చ స్థితం, స్థితం అంటే అది కూడా దట్ ఈస్ అది ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అని, దట్ ఈస్ యాక్సెప్టెడ్. కృష్ణుడు కూడా యాక్సెప్ట్ చేసినటువంటి విషయమే, అది సిద్ధాంతం. తచ్చ స్థితం అంటే అదే సిద్ధాంతం, సిద్ధం అని కూడా. సో అది అక్కడ, అందువల్ల జ్ఞానకర్మ ఈ సముచ్చయం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని. నెక్స్ట్ లైన్, తస్యాశ్చ జ్ఞాననిష్టాయా తస్యాశ్చ జ్ఞాననిష్టాయాः సన్యాసినాం ఏవ అనుష్ఠేయత్వం సన్యాసినామేవ అనుష్ఠేయత్వం భిన్నపురుషానుష్ఠేయత్వ వచనాచ్చ. భిన్నపురుషానుష్ఠేయ భిన్నపురుషానుష్ఠేయత్వ వచనాచ్చ. త్వా ఉంది, నేను చదవలే. భిన్న పురుషానుష్ఠేయ వచనాచ కాదు, భిన్న పురుషానుష్ఠేయత్వ వచనాచ. భిన్న పురుషానుష్ఠేయత్వము అనేది కరెక్ట్. వచనాచ భగవత ఏవం భగవత ఏవం ఏవ అనుమతం భగవతః ఏవమేవ అనుమతం ఇది గమ్యతే. భగవతః ఏవమేవ అనుమతం ఇది గమ్యతే. ఓకే. ఇప్పుడు మరి జ్ఞాననిష్ట ఎవరికి చెప్పబడింది అంటే చెప్తున్నాడు, తస్యాశ్చ జ్ఞాననిష్టాయ. ఆ జ్ఞాననిష్ట అనే దాని గురించి ఏం చెప్తున్నాడు? సన్యాసినామేవ అనుష్ఠేయత్వం, అది సన్యాసులకే అనుష్ఠించదగినటువంటిది అని. సన్యాసినాం అనుష్ఠేయత్వం, ఆ సన్యాస అది జ్ఞాననిష్ట ఎలాంటిది? సన్యాసినాం అనుష్ఠేయత్వం. దాని గురించి ఏం చెప్పాడు? సన్యాసులకు అనుష్ఠేయత్వమైనది, అనుష్ఠేయం అంటే అనుష్ఠింపదగినటువంటిది అని. తర్వాత భిన్న పురుషానుష్ఠేయత్వ వచనాచ. భిన్న పురుషానుష్ఠేయత్వం దేనికి? కర్మ, జ్ఞానము, ఈ రెండు కూడా భిన్న పురుషులు అనుష్ఠించదగినటువంటివి అని చెప్పడం వల్ల అని. భిన్న పురుష అనుష్ఠేయత్వ వచనాచ అంటే భిన్న వ్యక్తులు కర్మ అనేటువంటిది ఆచరించే వాళ్ళు వేరు, జ్ఞాననిష్టలో ఉన్నటువంటి వాళ్ళు వేరు అని చెప్పబోతున్నాడు. కాబట్టి భగవత ఏవమేవ అనుమతం ఇది గమ్యతే. కృష్ణుడికి ఇదే అనుమతము, శ్రీకృష్ణుడి అభిప్రాయం ఇదే. ఏమిటి? ఈ జ్ఞానము కర్మ అనేటువంటిది రెండు సెపరేట్ నిష్టలు, భిన్న పురుషులు చేయాల్సినటువంటిది అని. తర్వాత దాన్ని మళ్ళీ పూర్తిగా భిన్న పురుషులుగా మళ్ళీ దాన్ని కొంచెం ఇంకొంచెం రిపేర్ చేయబోతున్నాడు ఆ మాటను. భిన్న పురుషులు అనేది కరెక్టే. ఆ తర్వాత కర్మనిష్ట పూర్తి పనికిరాదు పనికిరాదు అని నేను చెప్పలే. కర్మనిష్ట కూడా జ్ఞాననిష్టకు ఉపాయం అవుతుంది అని మాట చెప్పబోతున్నాడు భాష్యంలో. ఓ టైం ఉంది, ఓకే. నెక్స్ట్ లైన్, ఇప్పుడు ఈ 3వ శ్లోకం అయిపోయింది. 4వ శ్లోకానికి చిన్న అవతారిక. మాం చ బంధకారణే మాం చ బంధకారణే కర్మణి ఏవ నియోజయసి కర్మణి ఏవ నియోజయసి ఇది విషణ్ణ మనసం అర్జునం ఇది విషణ్ణమనసం అర్జునం కర్మ న ఆరభే ఇతి మన్వానం. కర్మ న ఆరభే ఇది మన్వానం. ఇత్యేవం కూడా అందులే మన్వానం ఆలక్ష్య ఆహ భగవాన్ ఆలక్ష్య ఆహ భగవాన్ న కర్మణామనారంభాత్ ఇతి. న కర్మణా మనారంభ ఇది. కృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి ఇలా చెప్తున్నాడు అంటున్నాడు. ఎలా అంటే అర్జునుడు, ఇతను మాంచ బంధకారణే కర్మని ఏవ నియోజయసి, నన్నేమో నువ్వు బంధకారణమైనటువంటి ఈ కర్మలో నువ్వు నియోగిస్తున్నావు. ఇది విషణ్ణ మనసం అంటే విషాదము పొందినటువంటి మనస్సు. విషాదము అంటే మనకు తెలుసు కదండి, అర్జున విషాద యోగం. విషణ్ణ అంటే విషాదమును పొందినటువంటి వాడు విషణ్ణుడు. సో ఆ విధంగా విషాదమును పొందినటువంటి మనస్సు అది విషణ్ణ మనస్సు. సో విషణ్ణ మనసం అర్జునం, అట్లా విషాదాన్ని పొందినటువంటి మనస్సు గల అర్జునుని ఉద్దేశించి అని. నన్ను బంధకారణమైనటువంటి ఈ కర్మలోనే నన్ను పెడుతున్నావు అనేటువంటి అని విషాదముతో నిండినటువంటి మనస్సు గల అర్జునుడికి, అంతేకాకుండా కర్మ నారభేత్యేవం అన్వానం, ఈ కర్మ నేను చేయలేను చేయగలను అని భావించుతున్నటువంటి అర్జునుడిని చూసి ఆలక్ష్య అంటే చూసి, భగవాన్ ఏం చెప్తున్నాడు? నా కర్మణామనారంభాత్, కర్మల్ని ఆరంభం చేయకుండా నేరుగా నైష్కర్మ్యం రాదయ్యా అని చెప్పబోతున్నాడు. కర్మల్ని మనం చేయకుండా నేరుగా నీకు నైష్కర్మ్యం అనేది రాదు, కర్మ అనేటువంటిది కూడా పనికొచ్చేదే, కర్మ పనికిరాంది కాదు అని. దాని తర్వాత నెక్స్ట్ లైన్లో చెప్తున్నాడు దాన్నే. అథవా జ్ఞానకర్మనిష్టయో పరస్పర విరోధాత్. జ్ఞానకర్మనిష్టయో పరస్పర విరోధాత్. అథవా అనేది లేదా? ఉంది సార్, ఉందా? అథవా కూడా ఉంది. ఉంది, ఓకే. పరస్పర విరోధాత్ ఏకేన పురుషేణ యుగపత్ అనుష్ఠాతుం అశక్యత్వే సతి ఏకేన పురుషేణ యుగపత్ అనుష్ఠాతుం అశక్యత్వే సతి ఇతరేతరానపేక్షయో ఏవ ఇతరేతరానపేక్షయోః ఏవ పురుషార్థ హేతుత్వే ప్రాప్తే. పురుషార్థ హేతుత్వే ప్రాప్తే. ఇక్కడ సెంటెన్స్ పూర్తిగా ప్రాప్తించగా పురుష అది ప్రాప్తించగా అని ఇక్కడ కాకాను.
ఇక్కడ ఈ విధంగా కూడా చెప్పచ్చు అంటున్నాడు. అథవా ఈ విధంగా అర్థం చేసుకోవాలి మనం. ఏమిటి? జ్ఞానకర్మనిష్టయో పరస్పర విరోధాత్. జ్ఞాననిష్ట కర్మనిష్ట అనేటువంటిది పరస్పరము రెండింటికి అది ఇన్కంపాటబుల్ అండి. జ్ఞాననిష్టలోను కర్మనిష్టలోను ఒకే వ్యక్తి ఒక సమయంలో ఉండడం అనేటువంటిది కుదరదు. కాబట్టి ఏకేన పురుషేణ యుగపత్ అనుష్ఠాతుం అశక్యత్వే సతి, ఒకే వ్యక్తి చేత ఒకే సమయంలో ఏకైన పురుషేణ యుగపత్, యుగపత్ అంటే సైమల్టేనియస్లీ అంటే ఏంటి? ఒకే సమయంలో ఒకే వ్యక్తి ఒకే సమయంలో రెండింటిని అనుష్ఠించడానికి వీల్లేదు కదా. అతను జ్ఞాననిష్టలోనైనా ఉంటాడు, కర్మనిష్టలోనైనా ఉంటాడు. జ్ఞాననిష్టలో ఉండి కర్మ చేస్తున్నా కూడా ఆయన చేసేటువంటి కర్మ అకర్మ అవుతుంది. ఇది చాలాసార్లు ఇదివరకే భాష్యంలో చెప్పాడు. సో అనుష్ఠేయం అనుష్ఠాతుం అశక్యత్వే సతి ఇతరేతర అనపేక్షయో ఏవ పురుషార్థ హేతుత్వే ప్రాప్తే. మరి ఏ విధంగా మరి కర్మనిష్ట అనేటువంటిది పూర్తిగా పనికిరాందా అంటే కాదు, కర్మనిష్ట కూడా పనికొస్తుంది. బట్ ఇతరేతర అనపేక్షయో ఏవ పురుషార్థ హేతుత్వం అంటే ఒకదానితో ఒకటి అపేక్ష లేకుండానే రెండు కూడా పురుషార్థ సాధనాలు అని. ఒకదానితో ఒకటే ఒకదాని అపేక్ష లేకుండా రెండు కూడా పురుషార్థ సాధనాలు అనే భావన రావచ్చు. ఒకదానితో అపేక్ష కొంతమంది అనుకుంటారు కూడా, కర్మనిష్ట కూడా ఉంది కదా, కర్మయోగంతోనే మోక్షం వస్తుంది అంటారు. అలా అనే భావం అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఇతరేత ఇతరేతరానపేక్షయో ఏవో పురుషార్థ హేతుత్వే ప్రాప్తే. ఈ కర్మనిష్టతో గాని జ్ఞానిష్టతో గాని నాకు మోక్షం వస్తుంది అనే భావన వస్తుందేమో అనేటువంటి దాంతో అలా కాదండి. కర్మనిష్ట అనేది జ్ఞాననిష్టకు కారణము అని చెప్పబోతున్నాడు ఇక్కడ. అర్థమైంది అనుకుంటా. ఆమ్, ఒకే వ్యక్తి ఒకే పురుషుని దీనిలో చెప్పడం రెండు నిష్టలు చెప్పాడు. అది వేస్ట్ఫుల్గా చెప్పలే కదా. కృష్ణుడేం చాలా పనికిరాని విషయం ఏం చెప్పలే కదా. సో అప్పుడు ఏం అర్థం రావచ్చు? జ్ఞాననిష్ట అయినా చేసుకోవచ్చు, కర్మనిష్ట అయినా చేసుకోవచ్చు, రెంటితో కూడా మోక్షం వస్తుంది అనే అర్థం రావచ్చు కదా. ఆ అర్థం ప్రాప్తించగా అని ఇతరేతర అనపేక్షయోహయేవ, ఒకదానితో ఒకటి అపేక్ష లేకుండానే పురుషార్థ కారణాలు అని చెప్పని అర్థము రాబోతుండగా అలా కాదండి, ఒకటి ఒకటి ఇంకో దానికి సాధనము అని చెప్పబోతున్నాడు. నెక్స్ట్ సెంటెన్స్ పూర్తి చేద్దాం. కర్మనిష్టాయా కర్మనిష్టాయాः పురుషార్థ హేతుత్వే ప్రాప్తే అని మైండ్లో పెట్టుకోండి. ఆ విధంగా ఆ, రెండు కూడా ఒకదాని అపేక్ష లేకుండానే పురుషార్థ కారణాలు అనేటువంటి అర్థము ప్రాప్తించగా మనం ఇలా తీసుకోవాలి. కర్మనిష్టాయ జ్ఞాననిష్టా ప్రాప్తి హేతుత్వేన కర్మనిష్టాయాः జ్ఞాననిష్టాప్రాప్తిహేతుత్వేన పురుషార్థ హేతుత్వం పురుషార్థహేతుత్వం న స్వాతంత్ర్యేణ. న స్వాతంత్ర్యేణ. జ్ఞాననిష్ఠాతు జ్ఞాననిష్ఠా తు కర్మనిష్ఠోపాయ లబ్ధాత్మికా సతి కర్మనిష్ఠోపాయలబ్ధాత్మికా సతి స్వాతంత్ర్యేణ పురుషార్థ హేతు స్వాతంత్ర్యేణ పురుషార్థహేతుః అన్య అనపేక్ష ఇది. అన్య అనపేక్ష ఇతి. ఇత్యేతం కూడా చెప్పుకోవచ్చు. ఇత్యేతం అర్థం ప్రదర్శయిష్యన్ ఆహ భగవాన్. ఇత్యేతం అర్థం ప్రదర్శయిష్యన్ ఆహ భగవాన్. ఓకే. ఇక్కడేమిటి? కర్మనిష్టకు జ్ఞాననిష్ట రెండు వేరు వేరే పాస్, రెంటితో కూడా మనకు మోక్షం వస్తుంది అని అనుకోవచ్చు కదా. అలా కాదు. కర్మనిష్టాయా జ్ఞాననిష్టా ప్రాప్తి హేతుత్వేన పురుషార్థ హేతుత్వం. కర్మనిష్టలో నువ్వు ఉండి కర్మను చాలా జాగ్రత్తగా స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉండి దానితో పాటు నువ్వు శమదమ ఇవన్నీ కూడా ఆ, అభ్యాసం చేస్తుంటే అప్పుడు జ్ఞాననిష్ట అనేటువంటి క్లాస్ నెక్స్ట్ క్లాస్ ఉంది కదా, ఆ నెక్స్ట్ క్లాస్లో కూర్చోవడానికి నీకు హేతు అది ఆ, ఆ, యోగ్యత కల్పిస్తుంది. అంటే కర్మనిష్ట అనేది జ్ఞాననిష్టకు హేతు అవుతుంది. హేతు అంటే ఏంటి? కారణం. జ్ఞాననిష్టా ప్రాప్తికి అది హేతు అవుతుంది. జ్ఞాననిష్ట అనేటువంటి ప్రాప్తి అంటే జ్ఞాననిష్ట అనేటువంటి స్టేటస్ రావడానికి, ఆ క్లాసులో కూర్చోవడానికి ఎలిజిబిలిటీ యోగ్యత, దానికి ఇది హేతు. హేతు అంటే కారణం. ఆ విధంగా ఉండడం వల్ల పురుషార్థ హేతుత్వం. జ్ఞాననిష్టా ప్రాప్తి హేతుత్వేన జ్ఞాననిష్టా ప్రాప్తికి హేతు అవుతుంది కాబట్టి ఆ విధంగా పురుషార్థ హేతుత్వం అది పురుషార్థానికి హేతు అవుతున్నది. పురుషార్థం అంటే ఏంటి? మోక్షం. పురుషార్థం అంటే మోక్షం. ఈ కర్మనిష్ట కూడా జ్ఞాననిష్ట అనేటువంటి దారి తీస్తున్నది కాబట్టి మోక్షానికి ఇది కూడా హేతువు. ఈ పాయింట్ కూడా మనకు శంకరాచార్య భాషణంలో ఇదివరకు వచ్చింది. జ్ఞాననిష్ట అనేటువంటిది సాక్షాత్ కారణం. జ్ఞాననిష్టలో ఉన్నటువంటి వాడు ఇంకా వాడి ఫర్దర్గా కర్మలు అవి ఇవి ఇంకా అవసరం లేదు. ఈ కర్మనిష్టలో ఉన్నటువంటి వాడు మాత్రము నెక్స్ట్ క్లాసు 10th క్లాసు డిగ్రీ లేకుంటే డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషనో లేక పిహెచ్డీనో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పిహెచ్డీ అవసరం. పిహెచ్డీ చేయాలంటే మొట్టమొదటి వీడు గ్రాడ్యుయేషన్ చేయాలి, మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే
సో జ్ఞాననిష్టా ప్రాప్తి హేతుత్వేన పురుషార్థ హేతుత్వం నా స్వాతంత్ర్యేణ, నాట్ ఇండిపెండెంట్లీ. నా స్వాతంత్ర్యేణ అంటే స్వతంత్రంగా కాదు. కర్మయోగంలో ఉండి నేరుగా నాకు జ్ఞానం వస్తుంది అంటే కాదు. కర్మయోగంలో నుంచి నెక్స్ట్ క్లాస్ జ్ఞాననిష్టకు వెళ్ళి ఆ నెక్స్ట్ క్లాస్లో ఒక పాస్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ నువ్వు మోక్ష హేతు వస్తుంది అని. మరి సో ఓకే, బట్ వాట్ అబౌట్ జ్ఞాననిష్ట అంటే జ్ఞాననిష్టాతు కర్మనిష్టోపాయ లబ్ధాత్మిక సతి. జ్ఞాననిష్ట దాని సంగతి ఏంటి? కర్మనిష్ట అనేటువంటి ఉపాయం వల్ల పొందబడినదై అని. కర్మనిష్ట ఉపాయ లబ్ధాత్మిక సతి. కర్మనిష్ట అనేటువంటి ఉపాయము చేత లబ్ధాత్మిక దాని యొక్క స్వరూపాన్ని పొందినదై. ఆత్మ అంటే స్వరూపం, లబ్ధాత్మిక అని ఆ, అంటే ఏంటి? దాని ఆత్మను పొందినదై అని, అంటే దాని స్వరూపాన్ని పొందినదై. జ్ఞానయోగం అనేటువంటిది అది కర్మనిష్ట అనేటువంటి ఉపాయము వల్ల లబ్ధాత్మిక సతి అంటే పొందబడినదై, స్వరూపాన్ని పొందబడినదై, ఆ జ్ఞాననిష్ట అనేటువంటి వీడిలో ఏర్పడినది. అప్పుడు ఏమవుతుంది? లబ్ధాత్మిక సతి పొందబడినదై స్వాతంత్ర్యేణ పురుషార్థ హేతు అన్య అనపేక్ష. స్వాతంత్ర్యేణ ఏవో పురుషార్థ హేతు, స్వతంత్రంగా ఇంకా మళ్ళీ ఇంకేం అక్కర్లే. ఈ క్లాస్ బీఎస్సీ అయిపోయినాడు వీడు. బీఎస్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంఎస్సీకో ఏదో వెళ్ళాడు. దాని తర్వాత మళ్ళీ బీఎస్సీ అన్నీ చదవాల్సిన పనిలే. అది తర్వాత స్వాతంత్ర్యేణ పురుషార్థ హేతు, స్వతంత్రంగానే, ఇంకా నాట్ డిపెండెంట్ అనేది ఎనీథింగ్ ఎల్స్ అని. కర్మయోగం కావాలి, ఇంకేదో కావాలి, మరొకటి కావాలి అనేది నాట్ డిపెండెంట్ అని ఎనీథింగ్ ఎల్స్. స్వాతంత్ర్యేణ పురుషార్థ హేతు అన్య అనపేక్ష. కర్మ ఇవన్నీ కూడా అనపేక్ష. కర్మలు ఇవన్నీ కూడా చేసి తీరాలి అనేటువంటిది ఏం లేదు. ఆయన ఏదో లోక సంగ్రహం కోసం జనకుడు వాడు వాళ్ళు వీళ్ళు చేసినట్టుగా చేయొచ్చు. ఇత్యేతమర్థం ప్రదర్శయిష్యన్ అనే అర్థాన్ని ప్రదర్శింపజేస్తూ ఆహ భగవాన్, ఈ అర్థాన్ని ప్రదర్శింపజేస్తూ భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు అని. ఇదంతా కూడా ఆ, అవతారిక. ఏమో ఇక 4వ శ్లోకం వచ్చే క్లాసులో చదువుకోవచ్చు, టైం అయిపోయినది. ఆ, వచ్చే క్లాసు థర్స్డే కదా శ్రీనివాస్? చేంజ్ చేసా సార్, థర్స్డే పెట్టుకుందాం. వినాయక చవితి అయింది కాబట్టి బుధవారం. బుధవారం వినాయక చవితి ఉంది కదా, ఆ రోజు ఏదో పొద్దున్న బిజీగా ఉండొచ్చు మనం. ఓకే, థర్స్డే నెక్స్ట్ క్లాస్ పెట్టుకుందాము. ఇక్కడికి ఓకే. ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ లైన్లో చెప్పినది ఏంటంటే కర్మనిష్ట వేస్ట్ ఏం కాదు. కర్మనిష్ట అనేటువంటిది జ్ఞాననిష్ట ప్రాప్తికి హేతు అవుతుంది. హేతు అవుతుంది కాబట్టి ఇది కారణమవుతుంది. ఏది? పరంపరయా కారణం. పరంపరయా కారణము, సాక్షాత్ కారణం అనే మాటలు కూడా మనం చెప్పుకున్నాం. జ్ఞాననిష్ట అనేటువంటిది సాక్షాత్ కారణం, దానికి ఇంకేం అనవసరం, బ్యాగేజ్ ఇంకేం అక్కర్లేదు. కర్మనిష్ట అనేటువంటిది లోవర్ క్లాస్, ఇక్కడి నుంచి నెక్స్ట్ క్లాస్కి పోయి అక్కడి నుంచి నువ్వు ఇంకో దానికి వెళ్ళాలి. ఇది క్లియర్గానే ఉన్నది. సో ఇక్కడికి ఆపుదాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.